హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఎప్పటి నుంచో ప్రజలు అనేది వెయిట్ చేస్తున్నారు. గవర్నమెంట్ అనేది మనకి L2 వాళ్ళకి ఎప్పుడైతే మనకి ఇల్లులు ఇస్తారు అనేసి అయితే వెయిట్ చేస్తున్నారండి. సో నేను దాని రిలేటెడ్ అయితే నేను ఒక అప్డేట్ అనేది తెచ్చాను. సో మీరు వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, సో దట్ మీకు వీడియో అనేది అర్థం అవుతుంది. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేసేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గవర్నమెంట్ అనేది ఏం డిసైడ్ చేసిందంటే, ఇప్పుడు L2 బెనిఫిషరీస్ అనేది చాలామంది ఉన్నారు. దట్టు ఇప్పుడు ఏంటంటే L1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇల్లు ఇంకా అంటే ల్యాండ్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ అనేది వాళ్ళకే ఇస్తున్నారు అనేసి అయితే ప్రజలైతే ఒక ఆందోళనకైతే చెందుతున్నారు. సో దాని బేసిస్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే, ఇంకా ఎవరికైతే ఇల్లు లేదు ల్యాండ్ అనేది లేదో వాళ్ళకు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఇల్లు అనేది కేటాయించాలి అనేసి అయితే డిసైడ్ చేశారు. సో దాని బేసిస్లో మనకి వచ్చేసి ఇప్పుడు L2 బెనిఫిషియరీస్కి అయితే G+3 ఇల్లులు అయితే ఖచ్చితంగా కట్టి ఇవ్వాలనేసి అయితే డిసైడ్ చేశారు. దట్టు హైదరాబాద్లో పట్టణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా మనకి ఇందిరమ్మ ఇల్లు G+3 కట్టాలి అనేసి అయితే డిసైడ్ అనేది అయితే చేసేసారు. సో ఇంకా అది ఏంటంటే మనకి 16 ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మనకి హైదరాబాద్లో ఆ ఏరియాలను కూడా ఆల్రెడీ ఎంచుకున్నారు. సో అక్కడ వాళ్ళకి కట్టివ్వాలి అనేసి అయితే డిసైడ్ అనేది చేసుకున్నారు. సో మెయిన్ రీజన్ వచ్చేసి హైదరాబాద్లోనే కట్టాలి అనేసి ఎందుకు డిసైడ్ చేశారంటే, ప్రీవియస్ గవర్నమెంట్లో వచ్చేసి మనకి కేసీఆర్ హయాంలో కట్టిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ అవి అంతా కూడా మనకి సిటీ అవుట్స్కట్స్లో ఉండడం వల్ల చాలామంది అక్కడ ఉండలేకపోతున్నారు. అంటే ప్రాపర్గా సదుపాయాలు అనేవి లేదు కాబట్టి ఇంకా అతి త్వరలో మనకి కరీంనగర్, ఇంకా వరంగల్, ఇంకా నిజామాబాద్ అక్కడ ఏరియాస్లో కూడా అంటే ఎక్కడైతే G+3 కట్టాలో ఆ ఏరియాస్ అనేవి కూడా చెకింగ్ చేస్తున్నారు. వాళ్ళకి వన్స్ ఆ ఏరియాస్ కూడా దొరికినాక అక్కడ కూడా కట్టడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ.